అంతవాటికి వెళ్తావే సంవత్సరం ఉండదులే. ఎంత వరకు ఉంటదో 5-6 నెలలు ఉంటది. 2 ఏతలు వేస్తారు. 2 కార్లు 2 కార్లు వేస్తారు కదా. మేస్త్రి ఉంటాడు. 30 మందిని తీసుకొని ఆయన వెళ్ళి ఇల్లు మాట్లాడి అక్కడ మేము వెళ్ళే ఊర్లో మేము వెళ్ళే ఊరు దగ్గర ఒక ఆసామి అంటే పొలం 30 ఎకరం 50 ఎకరం ఉన్నతో మాట్లాడుకోరు మేస్త్రి తీసుకెళ్తాడు. ఆయనే ఇల్లు వాటర్ కరెంటు ఆయన ఇస్తాడు. ఇంటి దగ్గర నుంచి ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తామే. రెస్ట్ కోసం ఇంటికి వెళ్ళి ఒక 5 రోజులు 7 రోజులు ఉంటాయి. మా ఊర్లో ఉన్నప్పుడు మా ఊర్లో చేసుకున్న తర్వాత వెళ్తాం. బయట ఊర్లోకి వెళ్తారా? ఊర్లో అయిపోతుంది. కంటిన్యూగా వెళ్ళే వాళ్ళని తీసుకుంటారు కదా, మధ్యలో ఆపే వాళ్ళని అంటే పనులు ఉన్నప్పుడు ఆగిపోతారు, మళ్ళీ కలుస్తారు వాళ్ళు. రానప్పుడు 10 సంవత్సరాలు 12 అట్లా ఉంటది కదా. 2 అమ్మాయిలు హస్బెండ్ ఏం చేస్తారు? వడ్రంగి పని చేస్తారు. ఇంకా మీరు వెళ్తా ఉంటారు, అక్కడ వాళ్ళు చూసుకుంటారా? మా హస్బెండ్ కూడా వస్తాడు. పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారా? అలవాటు అయిపోయింది. అంటే ఒక రోజుకి వచ్చి 12 గంటలు పని చేస్తారా? అంతే మరి. 1000 రూపాయలు రావాలంటే అంత కష్టపడాలి కదా. 1000 రూపాయలు రోజు. మళ్ళీ ఊరు వదిలిపెట్టి వస్తున్నారు కదా పాపం. ఇప్పుడు ఎక్కడికి మీరు వెళ్ళేది? బాపట్ల. మీరు అక్కడే ప్రాపర్ బాపట్లే. బాపట్ల పక్కన పల్లెటూరు. బాపట్ల వెళ్ళి అక్కడ దిగి మన పల్లెటూరు ఎట్లా నైట్ ఆటోలు వస్తాయి. ఫోన్ చేస్తే ఆటోలు వస్తాయి. మా ఇంటి దగ్గర ఉంటాయి కదా ఆటోలు, వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి ఎక్కించుకెళ్ళి. ఉండాలా, ఎండకి ఎండతానే ఉండాలి, వానకి తడుస్తానే ఉండాలి. వాళ్ళు నడువులు నొప్పులు, కాళ్ళు నొప్పులు పాపం. చన్నీళ్ళు సాయంత్రానికి గాలి తాగుతాయా, ముళ్ళు పుచ్చుకుంటాయా, ఎన్ని బాధలు పడితే వాళ్ళని